హలో అండి. మనం ఈ వీడియోలో నేను ఈ మధ్య రీసెంట్గా అటెండ్ అయిన ఆర్గానిక్ ఫార్మింగ్ వర్క్షాప్ గురించి చూద్దాం. ఈ వర్క్షాప్ హైదరాబాద్ నుంచి 60 కిలోమీటర్స్ దూరంలో ఉన్న కేశంపేటలో జరిగింది. ఇది ఆర్గనైజ్ చేసింది ఆర్గానిక్ మండియా ఫౌండర్ అండ్ CEO మధుచందన్. ఫర్ హూ డోంట్ నో హూ ఈజ్ మధుచందన్, జస్ట్ గూగుల్ అబౌట్ హిమ్. హీ ఈజ్ పయనీర్ బిజినెస్ మ్యాన్ ఇన్ ఆర్గానిక్ ఫార్మింగ్. ఆర్గానిక్ ఫార్మింగ్తో కార్పొరేట్ లెవెల్లో బిజినెస్ చేయవచ్చు అని ఈయన ప్రూవ్ చేసి చూపించారనమాట. సో అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిన మనిషి ఇతని బిజినెస్ మోడల్ వల్ల ఒక డిస్ట్రిక్ట్ మొత్తం ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు మూవ్ అయిందనమాట. ఇంకా ఈవెంట్లోకి వస్తే ఈవెంట్ టర్న్ అవుట్ టు బీ హ్యూజ్ సక్సెస్ఫుల్. మోర్ దెన్ 700 పీపుల్ వచ్చారు. ఇందులో ఐటీ ప్రొఫెషనల్స్, డాక్టర్స్, లాయర్స్, ఇంజనీర్స్, ఇప్పుడే బీటెక్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్, ఆల్రెడీ వ్యవసాయం చేసే ఫార్మర్స్, ఇలా చాలామంది ఉన్నారనమాట. వీళ్ళని చూస్తే నేను షాక్ అయ్యా, ఇంతమంది ఫార్మింగ్ చేద్దామని ఇంట్రెస్ట్ ఉన్నారా. వర్క్షాప్ యొక్క ట్యాగ్ లైన్ ఏంటో తెలుసా? హౌ టు ఎర్న్ 1 lakh per 1 acre per 1 month. యా, యూ హిడ్ ఇట్ రైట్. ఇది నిజంగా పాసిబుల్. ఆల్రెడీ ఇది సక్సెస్ అయిన మోడల్. ఈ మోడల్ కోసం క్రాప్ ఎలా రొటేట్ చేయాలి అండ్ బెడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఏమేమి వాడాలి, ఇలాగ అన్నీ మధుచందన్ గారు క్రిస్ప్గా చెప్పారనమాట. ఈవెన్ ప్రాక్టికల్ డెమోన్స్ట్రేషన్ కూడా చూపించారనమాట. ఇట్ రియల్లీ హెల్ప్ మీ అలాట్. ఆర్గానిక్ ఫార్మింగ్లో నాలెడ్జ్ అనేది బుక్స్లో చూస్తే వచ్చేది కాదనమాట. ఒక రైతు దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన టాపిక్ ఇది. ఇంకా క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్లో ఒక పార్టిసిపెంట్ అడిగారు, మన ఆర్గానిక్ అండ్ నాన్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఉంటే వాటిలో డిఫరెన్సెస్ ఎలా మనం ఫైండ్ అవుట్ చేయాలి అని. దానికి ఆయన ఇచ్చిన ఆన్సర్ చూస్తే నిజంగా నాకు అంబిగ్విటీస్ అని పోయాయి అనమాట. దెర్ ఈజ్ ఎ ట్యాగింగ్ ఇన్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ బట్ డోంట్ బిలీవ్ ఇన్ దట్, జస్ట్ బిలీవ్ ఇన్ యువర్ సెన్సెస్ అన్నారనమాట. అంటే మనం మన స్మెల్, మన టేస్ట్, దాన్ని బట్టే అది తినే ప్రోడక్ట్ అనేది ఆర్గానికా నాన్ ఆర్గానికా అని మనకు కొన్ని రోజులు మనకే తెలిసిపోతుంది అనమాట. ఈ వర్క్షాప్ వల్ల నేను డిఫరెంట్ ఫార్మర్స్ని కలిసాను, వాళ్ళ ఎక్స్పీరియన్స్ తెలుసుకున్నాను. అలాగే మన యూట్యూబ్లో కొంచెం ఫేమస్ అయిన శ్రీశైలం అనే ఆర్గానిక్ ఫార్మర్ని కూడా కలిశాను. ఆయనతో కొన్ని ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను. అండ్ ఈ ఈవెంట్ని హోస్ట్ చేసిన శివ ఫార్మ్స్, ఇతను ఇన్స్టాగ్రామర్ అనమాట. ఇతను ఫ్రీగా అందరికీ లంచ్ ప్రొవైడ్ చేసి ఈవెన్ స్వాములకు కూడా లంచ్ ఉండేలాగా ప్లాన్ చేశాడు. ఇట్ రియలీ మూడ్ మీ అలాట్. శివ ఫామ్లో సుభాష్ పాలేకర్ గారి 5 layer మోడల్ అనేది డిస్ప్లే చేశారు. అది ప్రాక్టికల్గా చూడడం కూడా జరిగింది. అండ్ ఎద్దులతో గానుగ నూనె ఎలా చేస్తారో ప్రజెంటేషన్ కూడా చూపించారు. ఇంకా కొంతమంది ఫార్మర్స్ వాళ్ళ యొక్క సీడ్స్, కొంతమంది వాళ్ళ ప్రొడక్ట్స్ కూడా సేల్ చేశారనమాట. ఈ వర్క్షాప్ చూశాక నాకు అనిపించింది ఆర్గానిక్ ఫార్మింగ్కి ఇంకా చాలా స్కోప్ ఉంది అండ్ ఫ్యూచర్ కూడా చాలా ఎక్కువ ఉంది. నిజంగా ఆర్గానిక్ ఫార్మింగ్ రావాలి అంటే మీకు ఐడియా లేకపోయినా సరే ఫార్మింగ్లోకి రావచ్చు. ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది రాకెట్ సైన్స్ కాదు. మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ మంచి ఎఫర్ట్స్ ఉంటే యూ కెన్ బి సక్సెస్ఫుల్.